రేయ్ ఎన్ని పార్టీలు వచ్చినా మా పార్టీ స్టామినాని తట్టుకునే అంత సీన్ మీకు లేదురా. ఈసారి ఎవడైనా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. మా పవర్ స్టార్ వస్తున్నాడు రా. ఆయన స్టామినాని మీరు తట్టుకోలేరు. మీ అందరి తాట తీస్తాడు. ఆయన గెలుపు కోసం మా అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధం. అవసరమైతే దీన్ని మా జీవితం మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం. అర్థమైందా? మా మెగాస్టార్ గారి తమ్ముడు మా పవర్ స్టార్ కొన్నిదెల కళ్యాణ్ బాబుని సీఎం చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అంతే. జై జనసేన. ఎవరు నువ్వు? అన్న ఎవరన్నా మీరు? జనసేన మేనిఫెస్టో ఏంట్రా అన్నా? జనసేన ప్రజల కోసం ఏం చెయ్యాలనుకుంటుంది? చాలా మంచి పనులు చేయాలనుకుంటున్నారన్నా. రైతుల కోసం మంచి చేయాలనుకుంటున్నారన్నా. మహిళల కోసం మంచి చేయాలనుకుంటున్నారన్నా. విద్యార్థుల కోసం వాళ్ళకు కూడా మంచి చేయాలనుకుంటున్నారన్నా. కుటుంబాల కోసం, ఉద్యోగస్తుల కోసం, చిరు వ్యాపారుల కోసం, రెల్లికుల సోదరుల కోసం జనసేన పార్టీ ఏం చెయ్యాలనుకుంటుంది? అందరికీ మంచి చేయాలనుకుంటున్నారన్నా. అంటే నీకు జనసేన ప్రజలకు మంచి చేయాలనుకుంటుందని మాత్రమే తెలుసు, కానీ ఆ మంచి ఏంటో తెలియదు. నీ గొడ్డలు చింపుకొని గుండెలు బాదుకొని పక్క పార్టీ వాళ్ళతో గొడవలు పెడితే జనసేన అధికారంలోకి రాదురా. జనసేన పార్టీ సిద్ధాంతాల్ని, భావజాలాన్ని, విలువలని ప్రజల గుండె లోతుల్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే జనసేన అధికారంలోకి వస్తుంది. ఒక్కటి చెప్తే గుర్తుంచుకో, చిరంజీవి గారు తమ్ముడు సీఎం కావాలనో, పవర్ స్టార్ సీఎం కావాలనో, ఒక కాపు కులస్తుడు సీఎం కావాలనో ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జనసేనలో ఉండొద్దు. అసలు మీరు జనసేనకు ఓటేయొద్దు. మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి, మన భవిష్యత్తు బంగారంలా ఉండాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే జనసేనలో ఉండాలి. అలాంటి వాళ్ళే జనసేన కావాలి. ఆయన కోసం ప్రాణాలనే ఇస్తానంటున్నాం. ఆయనకు కావాల్సింది మన ప్రాణాలు కాదు భయ్యా, మన సపోర్ట్. అన్నా, ఇక నుంచి జనసేన భావాలని జనంలోకి తీసుకెళ్లి నిజమైన జన సైనికుల్లా మారుతాను. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.